దర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేసుకుని పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి ఇప్పుడు ఉన్నత స్థాయిలో సికింద్రాబాద్లో కంటోన్మెంట్లో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్గా విధులు నిర్వహిస్తున్న దర్పల్లి మండలానికి చెందిన మూతా రాజ్ కుమార్ ఈరోజు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారి బ్యాచ్ వారితో కలిసి వచ్చి 10th ఉత్తమ మార్కులు సాధించిన మలవత్ నరేష్ లౌడియా కళ్యాణ్ వారికి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు అందించారు. ఆయనను జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. మూతా రాజ్ కుమార్ మాట్లాడుతూ దర్పల్లి మండల కేంద్రంలో తెలుగు మీడియంలో చదివి ఈ స్కూల్ నుండే వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవిలో ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థులకు 10th తర్వాతే భవిష్యత్తు మీద దృష్టి ఉంటుందని, ఉన్నత చదువులు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్థులకు ఇదే విధంగా బహుమతులు అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు మండల కేంద్రంలోని హంసవాహిని స్కూల్ 10th అధిక మార్కులు తెచ్చుకున్న గడ్డం అకీరా నందన్ రెడ్డి, జిర్రా రుచిత వారికి కూడా బహుమతులను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండ అనిల్ కుమార్, ఆర్మూర్ రంజిత్, మిట్టపల్లి ప్రవీణ్, జలంధర్, పిండి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి. So my career as a teacher began to their batch only. As an English teacher already he reminded me. So my career started, and I have seen something in him on that day only. Not only him, Ranjit and Anil. These three are very accurate guys in those times. So actually they started their career here only, but Rajkumar went up to the high and today at his position. So I wish you all also be at his position. Thank you, Vandana. మన స్కూల్ స్టూడెంట్ సార్ ఇప్పుడు వచ్చేసి అంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు. 2002లో తెలుగు మీడియంలో చదివి ఇక్కడ ఉండే సార్ అంత పెద్ద పొజిషన్ లో మనకి ఎంత పెద్ద జాబ్ లో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు సార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరందరూ కూడా చక్కటి మార్కులు సాధించి వాళ్ళ ద్వారా మనకి ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు అందిస్తామని చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మన దాంట్లో చాలా మంది 500 మార్కులకు పైగా తెచ్చుకొని సార్ ద్వారా మళ్ళీ ప్రైజ్ మనీ పొందుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Akirananda got 554 marks. Next year, 10th class students, you are targeted this factor. Akirananda is 554 marks. Next one targeted above 554. Okay? 10th class guys. I am not hearing here, please. You have to get more than 554. Okay? Thank you. నేను ఫస్ట్ డిఆర్డీలో చేసినప్పుడు కానీ ఇప్పుడు కంటోన్మెంట్లో చేసినప్పుడు కూడా దర్ ఇస్ ఓన్లీ వన్ పోస్ట్. ఎంటైర్ ఇండియాలో ఒకటే పోస్ట్ ఉండేది. మోర్ దెన్ 4,000-5,000 పీపుల్ హ్యావ్ అప్లైడ్. అప్పుడు నేను చూశాను కొంచెం గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, జడ్పీహెచ్ఎస్ వెదర్ వీ కెన్ సర్వైవ్ అని అనిపించింది. అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఆయన తెలుగు మీడియం స్టూడెంట్. ఇక్కడే 10th ఇప్పుడు చాలా ఇప్పుడు ఒక ఆఫీసర్ కూడా మాట్లాడలేదు. నేను తెలుగు మీడియం స్టూడెంట్. మనం అనుకుంటే సాధించింది ఏది లేదు. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి 10th వాళ్ళు ఇంకా గట్టిగా చదవాలి. ప్లీజ్ కాన్సంట్రేట్. అండ్ థ్యాంక్స్ ఫర్ స్కూల్ మేడం, హెచ్ఎం గారికి అండ్ ఫ్యాకల్టీ స్టాఫ్ అందరికి కూడా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి కూడా నాకు ఆపర్చునిటీ. వీళ్ళకి మా ఫ్రెండ్స్ కూడా ఇమీడియట్ చెప్పగానే షార్ట్ నోటీస్లో ఇమీడియట్గా వచ్చేసారు. వాళ్ళకు థ్యాంక్స్ చెప్తాను. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మేడం కొన్ని సజెషన్ చేశారు. ఐఎమ్ డ్యామ్ షూర్ వీఆర్ దేర్. ఇఫ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నా కూడా మాతో అయితే మేము చేస్తాము. అదర్వైజ్ ఎనీ అడిషనల్ ఫండ్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ అదర్స్ ఎక్కడ కావాలన్నా కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. గవర్నమెంట్ లో కూడా ఏమన్నా ఫాలోఅప్ చేసేమన్నా మా తరఫు నుంచి ఏమన్నా అవుతుంది అనుకుంటే వాళ్ళ వీళ్ళకి అవసరం అయితే మీకోసం వాళ్ళ కాళ్ళు పనులు కూడా తీసుకొస్తాం. కానీ కొంచెం మీరు గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జడ్పీహెచ్ఎస్ స్కూలు మళ్ళీ హంసవాహిని స్కూల్కి వచ్చి ఇక్కడ 10th క్లాస్ పూర్వ విద్యార్థులు 10th క్లాస్ ఎవరైతే అయిపోయిందో వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి కొంచెం ప్రోత్సాహంగా ఉండడానికి వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. దానికోసం ఇక్కడ వరకు రావడం జరిగింది. మీకు తెలుసు నేను ఇక్కడే 10th క్లాస్ వరకు జడ్పీహెచ్ఎస్ స్కూల్ దర్పల్లిలోనే చదివాను.
మన చక్రవర్తి సార్ కూడా నాకు ఫస్ట్ 5th క్లాస్ వరకు మాన్సింగ్ సార్ హంసవాహినిలో చెప్తున్నట్టు మాన్సింగ్ సార్ కూడా నాకు ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు 10th క్లాస్ వరకు. అయితే అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా 500+ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ సార్ చెప్పినట్టుగా 8 మెంబర్స్ వరకు వచ్చిందని చెప్తున్నారు ఈ స్కూల్లోనే. సో వీళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహంగా ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ లాగా ఒక 5,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్కి, 3,000 రూపీస్ సెకండ్ ప్రైజ్కి ఇస్తే మిగతా వచ్చి ఇప్పుడు 10th క్లాస్ ఉన్న పిల్లలు కూడా ఈ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా కొంచెం చదువు పైన ఎక్కువ దృష్టి పెడతారు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడే ఇచ్చాను. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇంకా 2 స్కూల్స్ అయితే ఉన్నాయో వాటికి కూడా వెళ్తాము. అక్కడ కూడా వాళ్ళకు కూడా ప్రోత్సాహాలు అందించి రావాలనుకుంటున్నాము. ఇది ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. నేనే ఇక్కడికి పర్సనల్గా వచ్చి ఎవ్రీ ఇయర్ వచ్చిన స్టూడెంట్స్కి ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము. ఇది మీరు కూడా కొంచెం వైడ్గా స్ప్రెడ్ చేసి కొంచెం పిల్లల్లో కొంచెం చదువుకునే పట్టుదల పెంచాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.